అబ్బాయి చౌదరి బాధితుడు, అబ్బాయి చౌదరి డ్రైవర్ బాధితుడు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో సహా అబ్బాయి చౌదరి వాళ్ళ అనుచరులపైన కేసులు పెట్టడం ఎంత అన్యాయమో ప్రజలంతా గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే అసలు అపహాస్యం. ఎవరేం చేసుకుంటారంటే చట్టాలంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఇవి నాశనమైపోయినా మాకేమీ కాదు. ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ధ్యాస వీళ్ళకి లేదు. గత 9 సంవత్సరాల పాలన చూసి పారిశ్రామికవేత్తలంతా వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రం నుంచి. అయినా వాళ్ళకి ఇవి పట్టలే. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాలను కించపరచాలని, ప్రతిపక్షాలను కట్టడి చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ తీరు మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో అతి త్వరలో పెద్ద ప్రజా ఉద్యమం మొదలైనా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఒకటి గమనించాలా, అధికారులు కూడా ఒకటి గమనించాలా. చంద్రబాబును, లోకేష్ని కోర్టు పిలవదు, రమ్మని అటెండ్ కమ్మని, ఎందుకు తప్పు చేశామని. దానికి సంబంధించిన అధికారులనే డీజీపీ స్థాయి నుంచి కింది వరకు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది వరకు మీరు చేసిన తప్పులను మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము కోర్టుకు వెళ్తాం. ఇలాంటి అన్యాయాలపైన చట్ట పరిధిలో పోరాడతాం. వాటి అన్నిటికీ భవిష్యత్తులో మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాక్షస పాలన మానుకుని ప్రజాపాలన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.